'నీ ఫరెవర్' అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఇంక ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో ఒక యాప్‌ని డెవలప్ చేస్తాడు. ఇంక ఈ యాప్‌ని నువ్వు డెవలప్ చేస్తున్నావంటే నీకు లవ్ గురించి తెలిసుండాలని ఒక అతను అంటాడు. ఇంక హీరోయిన్ ఏమో సినిమా తీద్దామని చెప్పి స్టోరీ ప్రొడ్యూసర్‌కి చెప్తే అతను లవ్ స్టోరీయే తీస్తానంటాడు. అప్పుడు హీరోయిన్ లవ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటది. ఇంకప్పుడు హీరో, హీరోయిన్‌లు ఎవరికి వాళ్ళు ఫేక్‌గా లవ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఒకరినొకరు కలుసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ జర్నీ ఎలా ముందుకెళ్ళిందనేది సినిమా. సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లని, ఆ క్యారెక్టరైజేషన్‌లు అన్నిటిని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఈ పాయింట్ దగ్గరికి రావడానికైతే కొంచెం టైం పట్టింది. ఇంకా ఆ పాయింట్ దగ్గరికొచ్చాక ఇక్కడి నుంచి సినిమా ఎంటర్‌టైనింగ్‌గా బావుంటదనిపిస్తది. ఇంకా ఫేక్‌గానే లవ్ చేద్దామని ఎవరికొకరు ఫిక్స్ అయిన తర్వాత కూడా 2, 3 సీన్స్‌లోనే లవ్‌లో పడిపోతారు. దాన్నైతే కొంచెం బెటర్‌గా చూపించుంటే బావుండేదేమో అనిపించింది కానీ ఉన్న దాంట్లో పర్వాలేదనిపించింది. ఇంక సినిమాలో హీరో యాప్ ఏదో క్రియేట్ చేస్తా అంటాడు కానీ, ఆ యాప్‌కి సంబంధించిన మోటివ్ ఏంటనేది క్లియర్‌గా లేదు. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే చూడడానికి బానే అనిపించింది. కాకపోతే అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ చేద్దాం అనుకున్న పని కొంచెం ఓవర్‌గా అనిపించింది. మూవీని ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకున్న ఆవిడ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం ఎందుకో అనిపించలేదు. అలా చేయడం వల్ల స్టార్టింగ్‌లో ఆ క్యారెక్టర్ కొంచెం నెగెటివ్‌గా అనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే చాలా వరకు ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే చూసినట్టుగానే ఉంటాయి. కానీ ఇక్కడ కూడా చూడడానికి పర్వాలేదనిపించినియి. ఇంక సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి కొన్ని ఎమోషన్స్ చూపించడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. దానికైతే అంత అవసరం లేదనిపించింది. మెయిన్‌గా హీరోకి లవ్ చేయాలని చెప్పినోడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎసారు. అదైతే అసలు సింక్‌లో ఉన్నట్టు అనిపించలేదు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో సాంగ్స్ అయితే తెలుగులో వినడానికి బాలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంది. ఫైనల్‌గా ఈ సినిమాలో లైన్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నట్టుంటది. కాకపోతే సీన్స్ మాత్రం కొంచెం రెగ్యులర్‌గానే ఉన్నట్టుంటాయి. ఇంకా అలా వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. ఇలాంటి సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.